తర్వాతి గాయని వైష్ణవి. వైష్ణవి ఎంపిక చేసుకున్న పాట వేటూరు సుందరరామూర్తి గారి రచన, చక్రవర్తి గారి సంగీతం, జానకమ్మ గానం. ప్రతిఘటన సినిమా నుంచి ఈ దుర్యోధన దుశ్శాసన. ప్రకృత కాలానికి సరైనటువంటి పల్లవి. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం, ఆరవ వేదం, మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం, నిర్వేదం. పుడుతూనే పాలకీడ్చి, పుట్టి జంపాలకీడ్చి, పెరిగి పెద్ద కాగానే ముద్దు మురి పాలకీడ్చి, తనువంతా దోచుకున్న తనయులు మీరు. మగసితో బ్రతకలేక కీచకులై, కుటిల కామ మేచకులై, స్త్రీ జాతిని అవమానిస్తే మీ అమ్మల సన్యంతో, మీ అక్కల రక్తంతో రంగరించి రాస్తున్న ఈనాడే మీకోసం మరో మహాభారతం, ఆరవ వేదం, మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం, నిర్వేదం.
ధన్యవాదాలు. కంటిన్యూ చేయండి ముందుగా మా మ్యూజిషియన్స్. ప్లీజ్ కంటిన్యూ. సచ్ వండర్ఫుల్ ప్లేయింగ్. తక్కువ ఇన్స్ట్రుమెంట్స్ ఆ పాటకు కావాల్సినటువంటి ఆ లక్షణాలన్నీ ఎంత అద్భుతంగా వాయించారు. చాలా బాగా పాడావమ్మా, చాలా బాగా పాడావు. వాళ్ళు ఏదో అందరికీ ఆవేశం వచ్చింది. ముఖ్యంగా ఆడపిల్లలందరూ కూడా అంత అద్భుతంగా పాడుతున్నారు. ఇది 1986లో వచ్చిన సినిమా. 2000 దాటిన తర్వాత ఎన్ని నీచ నికృష్టమైన పనులు జరుగుతున్నాయి స్త్రీ మీద. ప్రపంచ సంగతి వదిలే, మన దేశంలో అది ఎంత దూరం వెళ్తోంది అంటే, ఇప్పుడు స్త్రీ గురించి మాట్లాడుతున్నాం మనం. స్త్రీని అవహేళన చేయడం, స్త్రీని మానభంగం చేయడం, ఇవన్నీ మర్చిపోతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పుట్టిన పసిగందుల మీద అత్యాచారాలు చేయడం, 3 నెలల 4 నెలల పాపల మీద అత్యాచారాలు చేయడం, ఇంకా అసలు జీవితం అంటే ఏం తెలియని వయసులో ఉన్న 7-8 పిల్లల మీద అత్యాచారాలు చేయడం. వీళ్ళని మనుషులని ఎలా అనుకోవాలో అర్థం కాదు. ఇది ఎవరి తప్పు? స్త్రీ తప్ప, చేస్తున్న వాళ్ళ తప్ప? ఇవన్నీ పక్కన పెడతాం. అసలు ఈ సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని అందరూ కలిసి ఆలోచించాలి. ఇలాంటి పైశాచికం చేస్తున్న వాళ్ళకి మాత్రం నా దృష్టిలో నేను చెప్పను, ఎందుకంటే నాకు భయం ఉంది. రేపొద్దున ఎన్ని రకాల విమర్శలు నా మీద వస్తాయో. వాళ్ళకు పడవలసిన శిక్ష ఏమిటో మీ మనసులోనే ఉంది. కొంతమంది చెప్పుకోలేరు, కొంతమంది చెప్పుకుంటారు. దీనికి పరాకాష్ఠ ఎక్కడికి వస్తుందో తెలియట్లేదు. కొన్ని దేశాల్లో వాళ్ళు విధిస్తున్న శిక్ష చాలా సరి అయినదని నా అభిప్రాయం. నన్ను విమర్శించవచ్చు రేపు మాధ్యమాల్లో, పర్వాలేదు, భరించడానికి నేను రెడీగా ఉన్నాను. ఒక పాటకు వస్తే అత్యద్భుతం. దీనికి ఎన్ని అవార్డులు వచ్చాయో సుందరరామూర్తి గారు నాకు తెలియదు. ఈ పాటకే ఆయనకి ఎప్పుడూ నేషనల్ అవార్డు రావాల్సింది. నా దృష్టిలో ఈ పాటని ఇలాగే ఇదే ట్యూన్ తోటి ఇంత మంచి సాహిత్యాన్ని అన్ని భాషల్లో కనుక రాయించి చక్కటి గాత్రాల చేత పాడించి ప్రతి స్టేట్లో కూడా దీన్ని ఒక ప్రార్థనా గీతంగానో లేకపోతే మరో చోట దీన్ని పాడించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. దానివల్ల చాలా మార్పు వస్తుంది. సంగీతానికి ఆ విలువ ఉన్నది, తప్పకుండా వచ్చి తీరుతుంది. ఈ పాట రావడానికి ముఖ్యమైన కారణం సుందరరామూర్తి గారు. ఆ పాఠశాలలో గదిలో ఒక సీను ఊహిస్తున్నప్పుడు డైరెక్టర్ కృష్ణ గారు దాని గురించి పెద్ద గీలాగులు రాయించుకోవాలి, ఆ స్త్రీ ఆ పాత్ర వేస్తున్నటువంటి కథానాయిక అలా చెప్పి వాళ్ళలో మార్పు తీసుకురావాలి అనేటటువంటి డిస్కషన్ జరుగుతున్నప్పుడు విన్న సుందరరామూర్తి దీన్ని పాటగా పెడితే చాలా బాగుంటుంది, నేను రాస్తాను అని తనంతట తానుగా రాసిన పాట. అంత అద్భుతంగా స్వరపరచబడిన పాట చక్రవర్తి చేత అంత అద్భుతంగా పాడారు. ధన్యవాదాలు. శుభం. గాడ్ బ్లెస్ యు. ఇదిగిదిగో నా రాముడు ఈడని కొలువుండిన కీరవాణి గారి బర్త్డే సెలబ్రేషన్ ఎపిసోడ్ సందర్భంగా ముద్దుల సీతతో ఈడని పిల్లలందరూ కీరవాణి గారి పాటలు ప్రెజెంట్ చేయబోతున్నారు. ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇది గోరా బదరి. పాట ఇప్పటివరకు నేను ఇలాంటి రియాలిటీ షోలో వినడం ఇది మొదటిసారి. అలకనంద జల సంగీతం శ్రీహరి నామం. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ భక్తి పారవశ్యం. జ్ఞానం మోక్షం వసగే వైకుంఠం. సంగీత ప్రపంచంలో నువ్వు సరిగ్గా దానికి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, నీకు ఇంకా జ్ఞానం పరిపూర్ణంగా రాలేదు. వేసుకోండి తమ్లైల్స్. నువ్వు రెడీనా చాకరీకి? తనువును నిలువున తొలిచిన గాయముది తన జన్మకి తరగని వరముల కెరీర్లో ఒక్క పాట ఇలాంటిది పాడితే బాగుండు. సో ఈ పాట అలా అనిపిస్తుంది నాకు. పాట నీ కోసం నువ్వు పాడుతున్నట్టుగా పాడుకున్నావు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే అంత్యాక్షరి కాదు, బంతి అక్షరం అండి ఇది. చదువులమ్మ చెట్టు నేను లోతో ఫినిష్ చేశారు. కరెక్ట్. అనిల్ గారు, 4 దర్వాజ మనకు రైట్స్ ఉన్నాయా? హ్యాపీ బర్త్డే ట్యూన్ వినని వాళ్ళు లేరు. దయచేసి మీరు హ్యాపీ బర్త్డే అని చెప్పండి కదా తప్ప ఆ ట్యూన్ పాడు. దానికి ఒక హిస్టరీ ఉంది. మీకు ఇష్టమైనది కేక్ అని నాకు చెప్తున్నారు. ప్లమ్ కేక్ కేక్ ఆకారంలో లేదు, కానీ మీకు చాలా ఫేవరెట్.